Everyone, welcome back to our channel. This is Anusha. In last class we discussed about prime factorization and methods of factorization. Do these problems. Now we discuss the exercise 3.3. Exercise 3.3. Now the first problem, write the missing numbers in the factor tree for 90. ఓకేనా, మనకి ట్రీ ఇచ్చాడు 90. ఇది ఒక ట్రీ ఇచ్చాడు మనకి. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? 90 ఇచ్చాడు, 10, 9. మనకు ఒక ట్రీ ఫార్మాట్ ఇచ్చాడు కదా, 10, 9, 2, 5. ఓకే, 2, 5. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఇంకొకటి మనకి బ్లాంక్ ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఓకేనా, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? 90 ఇచ్చాడు. 90 అంటే 10 9s 90. 10ని ఎట్లా రాస్తాం? 2 5s 10. 9 3 ఇచ్చాడు, ఇంకో బ్లాంక్ ఇచ్చాడు. 3 టేబుల్లో మనకి 9 ఎక్కడ వస్తుంది? 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 3s 9. అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇంకొక 3 రాసుకోవాలి. 3 3s 9. Therefore the missing number is 3. ఓకేనా, the missing number is equals to 3. Now the second one is what? అదే 90ని మనకి ఫస్ట్ ఇక్కడ 30 ఇచ్చాడు, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ 10 ఇచ్చాడు, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు మళ్ళీ. ఓకే, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు. ఓకేనా, 90ని మనము 30 టేబుల్లో చూద్దాం. 31s 30, 32s 60, 33s 90. మనకు ఫస్ట్ బ్లాంక్ ఏమి ఇచ్చాడు? 30-90 అని ఇచ్చాడు. 33s 90. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. నౌ ద సెకండ్ వన్ ఏమ్ ఈజ్ 30ని 10 టేబుల్లో చూడమంటున్నాడు. 10 1s 10, 10 2s 20, 10 3s 30, 10 3s 30, 10 3s 30. ఓకే, మళ్ళీ 10 టేబుల్లో 10 మనకి 2 ప్రైమ్ నెంబర్సే ఉండాలి కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ప్రైమ్ నెంబర్సే ఉండాలి కాబట్టి ఈ 2 ప్రైమ్ నెంబర్స్ రావాలంటే 2 5s 10. ఓకే, 2 5. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో సెకండ్ వన్. ఓకే, నౌ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్.
Second problem is factorize 84 by division method. Factorize 84 by division method. Division method యూజ్ చేసి మనము ఫ్యాక్టరైజేషన్ ఫామ్లో 84ని కనుక్కోమంటున్నాడు. ఓకేనా? దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం. నౌ ద ఆన్సర్ ఫ్యాక్టరైజేషన్లో కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ స్మాల్ లీస్ట్ నెంబర్ నుంచి తీసుకోవాలి, లీస్ట్ ప్రైమ్ నెంబర్ నుంచి. 2 2 2 4 8 4 2 2 1 2 2 2 4 2 1 2 3 7 21 7 1 7. Therefore the factors of 84 is 2 into 2 into 3 into 7. 2 2s are 4, 4 3s are 12, 12 7s are 84. Now the answer is 2 into 2 into 3 into 7. Now the second answer is completed. The greatest 4-digit number and express it in the form of its prime factors. మనకి ఏమని చెప్పాడు? ప్రైమ్ ఫ్యాక్టర్స్లో చూపించమని చెప్పాడు. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టర్స్లో చూపించమని చెప్పాడు కదా. ద గ్రేటెస్ట్ 4-digit number is what? 9999. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా యూజ్ చేద్దాం మనం. 9999ని మనము ఫ్యాక్టర్స్గా విడదీద్దాం. 3 3s are 9, 3 3s are 9, 3 3s are 9, 3 3s are 9, 3 1s are 3, 3 1s are 3, 3 1s are 3, 3 1s are 3. ఓకే, 11 ఉందనుకోండి. 11 1s are 11, 0 1. ఓకే, therefore the prime factors are 3 into 3 into 11 into 101 or 101 into 11 into 3 into 3. This is the third answer. Now the third answer is completed. Okay.
The fourth question is what? I am the smallest number. I am the smallest number. Okay, I am the smallest number having 4 different prime factors. Having 4 different prime factors. Can you find me? Can you find me? మనకి ఏమని ఇచ్చాడు? ఐ ఆమ్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే మనకు వచ్చిన నెంబర్ అనేది స్మాలెస్ట్ నెంబర్ హ్యావింగ్ 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. క్యాన్ యూ ఫైండ్ మీ ఆ నెంబర్ ఏంటిదో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 తీసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 తీసుకున్నా. దీన్ని ఫ్యాక్టర్స్ చేద్దాం. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఫ్యాక్టర్స్ చేస్తే మనకి స్మాలెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఫైండ్ ద నెంబర్ అన్నాడు కదా, ఆ నెంబర్ ఏందో వస్తుంది. 2 3 6 6 5 30 30 7 210. Therefore the number is equals to what? 210. The number is equals to 210. Prime numbers is equals to 2, 3, 5, 7. 4 different prime numbers తీసుకున్నా. దాన్ని ఫ్యాక్టర్స్ చేసిన 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 చేస్తే మనకి స్మాలెస్ట్ నెంబర్ అనేది వచ్చింది 210 అనేది. The number is 210. Now the fourth problem is completed. Exercise 3.3 completed. The next definition is common factors. కామన్ ఫ్యాక్టర్స్ని కనుక్కోవాలి మనం. ఒక టూ నెంబర్స్ ఇస్తాడు. ఆ 2 నెంబర్స్కి ఫ్యాక్టర్స్ కనుక్కొని అందులో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ అనే వాటిని మనం రాయాలి. ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు? ఒక నెంబర్ ఇచ్చాడు. నంబర్ ఫ్యాక్టర్స్ రాద్దాం. నంబర్కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 12 ఒకటి తీసుకుందాం. నంబర్ 18 ఒకటి తీసుకుందాం. 12 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. 12కి 1 ఇంటూ 12, మళ్ళీ 12కి 2 ఇంటూ 6, 12కి 3 ఇంటూ 4. ఓకే, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఈజ్ 1, 2,
3, 4, 6, 12. Now the 18 factors రాద్దాం. 18 is equals to 1 into 18, 2 into 9 is equals to 18, 3 into 6 is equals to 18, so on. దీని ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1, 2, 3, 6, 9, 18. ఈ రెండింటి ఫ్యాక్టర్స్లో 12 ఫ్యాక్టర్కు 18 ఫ్యాక్టర్కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 and 18 are 12 and 18 are కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 ఉంది, 1, 2, 2, 3, 3, 6, 6. ఓకేనా? 1, 2, 3 and 6. ఓకేనా? దీస్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఓకేనా? నౌ సెకండ్ వన్ ఒకటి కనుక్కుందాం. నౌ ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 and 24. నౌ ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 and 24. ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు? నెంబర్ 1 ఏమి ఇచ్చాడు మనకి? 20 ఇచ్చాడు కదా. నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 20. ఫ్యాక్టర్స్ రాద్దాం వాటికి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఆర్ 20కి ఎలా రాద్దాం మనం? 1 into 20 ఈజ్ ఈక్వల్స్ టు 20, 2 into 10 ఈజ్ ఈక్వల్స్ టు 20, 3కి పోదు, 4 into 5 ఈజ్ ఈక్వల్స్ టు 20. సో therefore the factors ఏమొచ్చాయి? 1, 2, 4, 5, 10, 20. ద నంబర్ సెకండ్ నంబర్ ఏమి ఇచ్చాడు? నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమిచ్చాడు మనకి? సెకండ్ నంబర్ 24 ఇచ్చాడు. ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 24కి ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 into 24 ఈజ్ ఈక్వల్స్ టు 24, 2 into 12 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 24, 3 into 8 is equals to 24, 4 into 6 is equals to 24. Therefore the factors are 1, 2, 3, 4, 6, 8, 12, 24. Okay. Common factors of next one ఏం అనుకోవాలి? Common factors of 20 and 24లో ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది, 3 లేదు, 4 ఉంది. ఓకేనా? 1, 2 and 4 are common factors. The example problem is completed.
The next one is highest common factor. Highest common factor. Okay, highest common factor or HCF. HCF. For example, 12 and 18 common factors are 1, 2, 3 and 6. The highest common factor is what? Highest common factor is highest common factor ఎంత ఇడ మనకి 6 ఇచ్చాడు. ఓకేనా, highest common factor is 6. ఓకేనా, therefore the highest common factor HCF of 12 and 18 are 6. This highest common factor is also known as greatest common factor. Greatest common factor or GCF. ఓకేనా, GCF or greatest common divisor. Greatest common divisor, GCD. okay, next one is methods of finding HCF. Methods of finding HCF or greatest common factor. Finding HCF or greatest common factor. Highest common factor or greatest common divisor. Methods of finding. First then the prime factorization method. Prime factorization method. First one ఏమి ఇచ్చాడు మనకి? Prime factorization method. ఓకే, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 30 and 36 can also be found by the prime factorization
యాజ్ ఫాలోస్. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాడు మనకు. 12కి ఫ్యాక్టర్స్ అనుకుందాం. 2 ఇంటూ 2 2s 4, 4 3s 12. మరి 30కి 2 10s 2 15s 30, 3 5s 15, 3 5s 15. ఓకే. నౌ ద నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? 36 ఇచ్చాడు కదా. 2 18s 36, 3 2s 6, 3 2s 6, 6 2s 12, 12 3s 36. మనం ద కామన్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12, 30 and 36 ఈజ్ మన కామన్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 ఎన్ని టైమ్స్ వచ్చింది మనకి? 1 3 దాంట్లో 2 ఉంది, ఈ రెండిట్లలో 3 ఉంది. అంటే 2 ఇంటూ 2 3 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 6. 2 ఉన్నది, 3 ఉన్నది. దీన్ని కామన్ ఫ్యాక్టరైజేషన్లో మెథడ్లో కనుక్కోమన్నాడు కాబట్టి 2 ఇంటూ 3 6. హెన్స్ HCF ఆఫ్ 12, 30 and 36 is what? 6. Now the answer is completed. Okay. Now do this problem. పేజీ నెంబర్ వచ్చేసి మనకి 37లో, పేజీ నెంబర్ 37లో డూ దిస్ ప్రాబ్లం. ఫైండ్ ద HCF ఆఫ్ 12, 16 and 18. 12, 16 and 18. 12కి చేద్దాం మనం. ఫస్ట్ 12 తీసుకుందాం అనుకోండి. 2 6 12, 2 3. ఓకే, 12 అయిపోయింది. నెక్స్ట్ 16 తీసుకుందాం.
2 8 జా 2 4 జా ఓకేనా 4 జా 8 4 1 జా 4 అవుతుంది ఇది 3 1 జా 3 ఇది 4 1 జా 4 నెక్స్ట్ 18 2 9 జా 3 3 జా 3 1 జా ఓకేనా therefore 12 factors are 2 into 2 into 3 16 factors ఏమొస్తాయి 2 into 2 into 4 now the next 18 factors ఏమొస్తాయి మనకి 18 factors 2 into 3 into 3 మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మూడిట్లలో 2 ఉంది మూడిట్లలో 2 లేదు మళ్ళీ మూడిట్లలో 3 లేదు రెండిట్లలో ఉంది కాబట్టి therefore the HCF of 12 16 18 is 2 okay 18 is 2 ones are 2 okay this is the answer do this problem is completed next one is what second method HCF by division method second one ఏమి ఇచ్చాడు HCF by continued division method HCF by continued division method okay continued division method HCF by continued division method this method of division was invented by the famous Greek mathematician Euclid ఇన్వైట్ చేశాడు దీన్ని గ్రీక్ మ్యాథమెటిషియన్ divide the largest number by definition divide the largest number by larger number by the smallest the smaller or smallest smaller and then divide the previous divisor by the remainder
until the remainder is 0. Until the remainder is 0. ఓకే, ద రిమైండర్ ఈజ్ అంటే 0, రిమైండర్ అనేది 0 కావాలి. ద లాస్ట్ డివైజర్ ఈజ్ ద హెచ్సిఎఫ్. ద లాస్ట్ డివైజర్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద నంబర్. లాస్ట్ డివైజర్ ఏమొస్తుందో అది హెచ్సిఎఫ్ ఆఫ్ ది నెంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ 2 ఇచ్చాడు మనకి. ఎగ్జాంపుల్ 2 ఎలా కనుక్కున్నాడో చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 2 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 56 and 64. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 56 and 64. HCF of 56 and 64. సొల్యూషన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? హెచ్సిఎఫ్ ఆఫ్ 56 and 64. మనకి లార్జర్ నెంబర్ని డివైడ్ చేయమని చెప్పాడు. 56కి 64 చేస్తే 56 1 56, ఇది మైనస్ చేస్తే మనకి 8 వస్తుంది. 8ని మళ్ళీ 56తో చేస్తే 56 7 8 7 56. రిమైండర్ ఏమొచ్చింది మనకి? 0 వచ్చింది. దేర్ ఫోర్ రిమైండర్ 0 రావాలి కాబట్టి మనకు రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 0. దేర్ ఫోర్ లాస్ట్ డివైజర్ 8. ద లాస్ట్ డివైజర్ 8 when the remainder becomes 0. The HCF of 56 and 64 is 8. Example 2 is completed.
ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లం ఇచ్చాడు. ఎగ్జాంపుల్ 3 ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 3 నెంబర్స్ ఇచ్చారు 40, 56 అండ్ 64. ఓకేనా, 40, 56 అండ్ 64 ఇచ్చాడు. ఫస్ట్ మనము 40 అండ్ 56 తీసుకుందాము. ఫస్ట్ స్టెప్లో ఏం తీసుకుందాము, 40 అండ్ 56 తీసుకుందాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 40, 56 అండ్ 64. ఫస్ట్ 40 అండ్ 56 తీసుకుందాం. ఓకేనా, 40 అండ్ 56 తీసుకుంటే మనకి 40, 56, 41 40. ఓకేనా, 16 వస్తుంది, మైనస్ చేస్తే 16 వస్తుంది. 40, 16 2 32 మైనస్ 8 వచ్చింది మనకి. ఓకేనా, 8 అంటే మళ్ళీ 16 చేస్తే మనకి 8 2 16 మైనస్ 0 వస్తుంది. Therefore the remainder is equals to what? Remainder is equals to 0. HCF of 40 and 56 is 8. 40 and 56 is what? 8. 8 వచ్చింది కదా మనకి. ఈ 8 తోటి సారీ ఇది మనకు 60 ఇచ్చాడు క్వశ్చన్లో, 64 కాదు 60 ఇచ్చాడు. ఈ వచ్చిన రిమైండర్ తోటి మనం ఈ 60ని డివైడ్ చేద్దాం. డివైడ్ 60/8. నెక్స్ట్ మనం ఏం చేయాలి, let us find then the HCF of 60 and 8. 60 and 8 కనుక్కోమన్నాడు. మనము 8 చిన్నది కాబట్టి 8ని 60తో డివైడ్ చేద్దాం. 6 7 56 మైనస్ 4 వచ్చింది, 8 ఉంది. 4 2 8 0. The remainder is equals to what? Remainder is equals to what? 0. HCF of 8 and 60 is 4. 8 and 60 is 4. Therefore the HCF of 40, 56 and 60 is 4. Now the answer is 4. Example 3rd problem is completed.
డూ దిస్ ప్రాబ్లం. పేజీ నెంబర్ వచ్చేసి పేజీ నెంబర్ ఎంత 39. డూ దిస్ ప్రాబ్లం. డూ దిస్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 28, 35 and 49. 28, 35 and 49 ఇచ్చాడు మనకి. ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి, 28 and 35. హెచ్సిఎఫ్ ఆఫ్ 28 and 35 ఇచ్చాడు. 28, 35 తీసుకుందాం. 28 1s 28, మైనస్ చేస్తే మనకి 7 వస్తుంది. 7 అంటే 28 అంటే 7 4 7s 28, 0. Therefore the remainder is equals to what? Remainder is equals to 0. Okay. The HCF of 28, 35 is 7. Let us find the HCF of 49 and 7. Okay, 49 and 7. 7 49. 7 7s 49, 0. Therefore the remainder is equals to what? Remainder is equals to 0. HCF of 49 and 7 is 7. Okay. Therefore the HCF of 28, 35 and 49 is 7. Okay. This is the do this problem. Answer is completed. Okay.
Thank you for watching. Please support all. Like, share and comment.